హాయ్. నేను పిల్లలకి లంచ్ తీసుకోబోతున్నాను. పాప పాపోళ్ళు ఇద్దరు పులుసు అన్నము కేసరి అడిగారు. పెద్ద పాప వాళ్ళ ఫ్రెండ్ వచ్చి 2 months నుంచి పాయసం అడుగుతుందంట. మా ఫ్రెండ్ పాయసం అడుగుతుంది, నీ పాయసం చేసిస్తావా, నువ్వు చేసింది కావాలంట, కొంచెం చేసి మా అనింది. ఈరోజు పాపోళ్ళకి పులుసు అన్నము కేసరి ఎత్తుకొని పోతున్నాను ఇద్దరికి. మళ్ళా వచ్చి పెద్ద పాపకు కూడా పాయసం చేసుకొని వచ్చేసాను. ఇదిగో పాయసము రెడీగా ఉంది, చూడండి. చూపిస్తానండి. పాయసము కేసరి పులుసన్నము కలుపుతా ఉన్నాను. కలిపేస్తాను, చూడండి. పాపోళ్ళు ఇద్దరు ఈరోజు సాటర్డే కదా, సాటర్డే వల్ల వెజ్జే కదా, అందువల్ల వాళ్ళకి ఇష్టమైంది చేసి పెడితే బాగా తింటారు. లేకపోతే మాకొద్దు మమ్మీ, మాకు నచ్చలేదు అని చెప్తారు. ఇద్దరికి వాళ్ళకి ఇష్టమైంది చేస్తున్నాను. ఇద్దరికి లంచ్ కట్టుకొని పోవాలా. ఇంకా కొంచెంసేపులో ఇద్దరికి లంచ్ ఇచ్చేయాలా, బాబుని పికప్ చేసుకురావాలా. పులుసన్నం కలిపేశాను, చాలా టేస్ట్గా వచ్చింది, సూపర్గా ఉంది. బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. కేసరి ఇది చాలా బాగుంది. కేసరి కూడా చాలా టేస్ట్గా ఉంది. నేను ఆయిల్ ఎక్కువ వేయను, గీతోనే పెట్టేశాను, వేయించి అంతా గీతోనే చేశాను. ఆయిల్ తక్కువ వాడుతున్నాను. ఇది కూడా సూపర్గా ఉంది. పాయసం, వేడి వేడి పాయసం. వేడి వేడి పాయసము. పాయసానికి వడ నంచుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే మనం ఉద్దిపప్పు వేసి వడలు చేస్తాం కదా, ఆ వడ పాయసం నంచుకుంటే బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళా పులుసన్నము కేసరి కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. ఒకసారి టేస్ట్ చూడండి, అప్పుడు భలే ఉంటుంది మీకు కూడా.